యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి. అంతా మీరే చూసుకుంటాం అంటున్నారు కదయ్యా, ఇంకా మాకే సమస్య ఉంటుందయ్యా? మీకు వేరే విషయంలో ఏమైనా ఏమైంది నాన్న? ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏమో అమ్మా, కొంచెం ఇబ్బందిగా ఉంది. వైదేహిని చూసుకోవడం, తర్వాత ఇక్కడికి రావడం, రెస్ట్ లేదు కదా, అందుకే అలా ఉండుంటుంది. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సరే అమ్మా, నేను మళ్ళీ వస్తాను. మీరు చెప్పాల్సినవన్నీ అన్నయ్యతో చెప్పండి. అన్నట్టు వ్యవసాయం గురించి నాకన్నా అన్నయ్యకే బాగా తెలుసు. నేను మళ్ళీ వస్తాను. అన్నయ్య చూసుకో. ఉంటాను. రాజలక్ష్మి, నన్ను కొంచెం మామిడి తోటకి తీసుకెళ్ళవా? సరే అయ్యగారు. రండి అయ్యగారు, రండి. జాగ్రత్త, రండి. ఏమైంది అయ్యగారు, ఎలా ఉన్నారు? ఏం లేదు, కొంచెం నీరసంగా ఉంది. నీ సంగతి చెప్తా చూడు. అదిగో అక్కడ మంచం ఉంది, రండి. పడుకోండి. జాగ్రత్త బాబుగారు. బాబుగారు పడుకోండి, నేను వాటర్ తీసుకొస్తాను. కొడికన్ను కూడా అదురుతోంది అంటే అపశకునం. అక్కడేం జరుగుతుందో. రాజలక్ష్మి, బాబుగారు, 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 బాబుగారు ఏం చేస్తున్నారు? బాబుగారు, బాబుగారు, బాబుగారు వదలండి. బాబుగారు ప్లీజ్, బాబుగారు, బాబుగారు ప్లీజ్, బాబుగారు. నీ మీద మోజుపడే ఈ తోటలోకి నన్ను తీసుకురమ్మన్నాను. బాబుగారు, బాబుగారు, ఇంట్లో అయితే అందరూ ఉంటారు, బాబుగారు ప్లీజ్. ఇక్కడైతే మనిద్దరమే ఏకాంతంగా ఉంటాం. అందుకే నన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నా. బాబుగారు, రాజలక్ష్మి, బాబుగారు, బాబుగారు, బాబుగారు ప్లీజ్, మీకు దండం పెడతాను బాబుగారు. పాపం మత్తులో ఉన్నావు. నీ పేరుతో నేను సుఖం అనుభవించాను. నేను చేసిన తప్పుకే నువ్వు శిక్ష అనుభవించబోతున్నావు. రాజ్యలక్ష్మి, నిన్ను వదిలి వెళ్ళాలంటే
నాకు మనసు రావడం లేదు. నాకు మళ్ళీ కావాలనిపిస్తుంది. ఎంత బాగున్నావే నువ్వు. ఇక మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా రాజకుటుంబమే చూసుకుంటుంది. బావా బావా వైదేహి, అమ్మా వైదేహి, బావా, వైదేహి బావా, ఏమైంది? ఏమైంది వైదేహి? బావ ఎక్కడున్నాడు? అత్తయ్య బావ ఎక్కడున్నాడు? బావ ఎక్కడున్నాడు? ఏమైందమ్మా? అక్క బావ ఎక్కడున్నాడు? వైదేహి, నీ ఒంట్లో బాగోలేదు కదా, నువ్వెందుకు వచ్చావు? డాక్టర్ బయటికి రావద్దని చెప్పారు కదా. నాకు బాగానే ఉంది, నేను చెప్తున్నాను కదా, నేను బాగానే ఉన్నాను. నేను బావని చూడాలి. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అసలు నీకేం కావాలి? నేను బావని చూడాలి. బావకి ఆపదుంది, నేను అర్జెంటుగా బావని చూడాలి. బావా, అయ్యో వైదేహి, బావా, వెళ్ళమ్మా, వెళ్ళి చూడు. వెళ్ళూరు మేడం. బావా, వైదేహి, బావా, 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 దేవాంశ్, వైదేహి, బావా. వైదేహి. అక్క నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఓకే దేవాంశ్. బావా, నువ్వు వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసి తట్టుకోలేవు వైదేహి. నువ్వు ఏం జరుగుతుందని భయంతో ఇక్కడికి వచ్చావో తెలియదు గానీ ఇక్కడి నుంచి ఆ భయంతోనే తిరిగి వెళ్తావు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంట్రా? మీరు వెళ్ళి చూడండి. చూడండి. వెళ్ళండి. బావా, బావా, ఎక్కడున్నావు బావా? బావా, బాబు గారు, బాబు గారు. దేవాంశ్, దేవాంశ్, బావా, 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 దేవాంశ్, దేవాంశ్, దేవాంశ్. అత్తయ్య, 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 ఏమైందమ్మా? అత్తయ్య, బావా, బావ లోపల కనిపించట్లేదు. అత్తయ్య, దేవాంశ్ ఇక్కడ కూడా లేడు అత్తయ్య. ఎక్కడికి వెళ్ళాడు? దేవా, దేవాంశ్ బాబు, దేవా. బాబు గారు. రేంజీ కనిపించాడా? లేదు బాబు. సరే నోటెళ్ళి చూడు. ముందు వెతుకుదాం, పదండి పదండి పదండి. బావా, దేవాంశ్ ఉండేది గెస్ట్ హౌస్ లో కాదు పెద్దమ్మా, మామిడి తోటలో ఆ రాజ్యలక్ష్మి పక్కన. వెళ్ళి చూడండి, గుండె బద్దలైపోతుంది. బావా, 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 దేవాంశ్, దేవాంశ్, ఏమైంది నాయనా? ఏమైంది ఏమైంది దేవాంశ్? బావా? బావా, అయ్యో, దేవా, ఏమైంది బావా? దేవాంశ్, ఏమైంది దేవాంశ్? బావా, ఒకసారి ఇటు చూడు. దేవాంశ్, బాబు గారు, ఏమైంది బాబు గారు? ఏమైందమ్మా? ఏమైందిరా? ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? ఇప్పుడు అన్నా ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందమ్మా? చెప్పమ్మా, చెప్పు. దేవాంశ్ బాబు నా జీవితాన్ని నాశనం చేశాడు. అయ్యో, పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నాకు కాదు పిచ్చి, నీ భర్తకి.
ఏ కుటుంబం అయ్యా మీది? గొప్ప కుటుంబం అనుకున్నాను. ఇదా మీ కుటుంబం? అయ్యో, ఇదేనా మీ రాజరికం? అమ్మో సొమ్మో తెలియని నా బిడ్డని. అయ్యో, మాకు కోలుకోలేని అన్యాయం జరిగింది. మాకు ఇప్పుడు న్యాయం ఎవరు చేయాలి? న్యాయం ఎవరు చేయాలి? భగవంతుడా! అయ్యో, బంగారు తల్లి, అమ్మా! అయ్యో, వాలి, జీవితంలో మొదటిసారి విజయం సాధించావురా. సుఖం నీకు, అప్రతిష్ట ఆ దేవాంశ్ గాడికి. ఒరే వాలే, వెళ్ళే పని ఏమైందిరా? దేవుడన్న ఊరి జనమే దెయ్యమని మొహాన ఉమ్మేస్తారు. అంతకంటే అద్భుతమైన దృశ్యం ఉదయం చూద్దుగానమ్మా. దేవాంశ్ మెడకి ఉరితాడా, లేక నా చేతిలో చెడిన మనిషి మెడలో పసుపు తాడు కట్టడమా? రెండిట్లో ఏది జరిగినా మన కోరిక తీరిపోతుంది. ఈ ఇల్లు మన అధీనమవుతుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడు, వాడి కుటుంబంలో ఎవ్వరూ రాజ్యాధిపతికి అర్హులు కారు. ఎలా చూసినా ఈ రాజ్యం నాదే, రాజ్యాధిపతిని నేనే. శభాష్ నాన్న, ఇన్నేళ్ల నా కలని నెరవేరుస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలోనే వాళ్ళ ఏడుపు మొహాలని చూడాలనుంది. పొద్దున వాడుకు ఓపిక పట్టమ్మా. ఏమీ తెలియని వాళ్ళలా వెళ్ళి చూద్దాం. వాడి చావో పెళ్ళో ఏదో ఒకటి చూసొద్దాం. సరే నాన్న, సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ ఉందాం. సరే, మొదలు తిను. ఈ ఊళ్ళో వాళ్ళు కాపలాగా ఉండడమేంటో నాకేం అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు మనం వస్తే కాళ్ళు కింద పెట్టకుండా నెత్తిని పెట్టుకుని మరీ చూసేవాళ్ళు. ఇప్పుడు కాళ్ళు కదపనీయకుండా కాపలా కాస్తున్నారు. అసలేం జరుగుతోందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలిస్తే ఆయన తట్టుకోలేరనే భగవంతుడు ఆయన్ని పైకి తీసుకెళ్లిపోయినట్టున్నారు. నా బిడ్డ తప్పు చేశాడంటే నేను నమ్మను. కానీ అక్కడ పరిస్థితి చూస్తే ఒక ఆడపిల్ల బ్రతుకు నాశనమైపోయింది. దేవాంశ్ ఎందుకు ఇలా చేశాడు?
అసలేం జరిగింది? నా కన్న తల్లి మనసులో కూడా నా మీద ఏదో మూల అనుమానమా? నేను తప్పు చేయట్లేదని ఖచ్చితంగా చెప్పలేకపోతుందా? ఏ తప్పు చేయకుండా ఇంతమంది ముందు దోషిలా నిలబడేంత పాపం నేను చేశాను. బావా, అందరి నమ్మకాన్ని కోల్పోయాను వైదేహి. అయిన వాళ్ళు, అభిమానించేవాళ్ళు, కుటుంబ సభ్యులు అందరి నమ్మకాన్ని కోల్పోయిన వాణ్ణి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వాడిగా సగం చచ్చిపోయిన వాణ్ణి. నా కోసం ఎందుకు ఏడుస్తున్నావు వైదేహి? అలా మాట్లాడకు బావా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు నమ్మకం ఉంది. కళ్ళతో చూసినవన్నీ నిజాలైపోవు. నిజమనేది ఒకటి ఉంటుంది బావా, అది ఏదో ఒక క్షణంలో బయటికొస్తుంది. ఆపద వస్తుంది, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని నువ్వు అప్పుడే చెప్పావు. మన చిట్టి తల్లి చెప్పింది అన్నా కూడా నేను వినిపించుకోకుండా అంతా అయిన వాళ్లే ఏ చిన్న ఆపద వచ్చినా నన్ను కాపాడేవాళ్లే అన్న నమ్మకంతో నీ భయాన్ని దాటి వచ్చాను వైదేహి. కానీ నీ భయమే నిజమైంది. తలరాత బాగోలేకపోతే అయిన వాళ్ల ముందే దోషిలా తలదించుకునే పరిస్థితి వస్తుందని రుజువైంది. నిన్ను ఆపాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించాను బావా. ఏది నిన్ను ఆపలేకపోయింది. డబ్బులు లేకపోతే నువ్వు ఊరు రావని వాళ్ళ స్వాహత్తయ్యలు డబ్బులు దొంగతనం చేసేలా నేనే చేశాను. ఆ డబ్బులు ఎక్కడున్నాయో నాకు తెలిసినా నీకు చెప్పలేదు. నువ్వు అనుకుంటున్నావా? లేదు బావా, గుళ్ళో దేవునికైనా చిన్న లోపం ఉంటుందేమో కానీ నా బావలో ఉండదు.
నా బావ నా కోసం, మా బిడ్డ కోసం మాత్రమే బతుకుతాడు. ఎలాంటి తప్పు చేయడు. అసలు అక్కడ చూసింది నిజం కాదు బావా. అసలు నిజమేంటో ఆ దేవుడే బయట పెడతాడు. నా బావ నిర్దోషి అని అందరూ నమ్ముతారు.